ప్రమోషన్స్‌లో ఆయనేమో ప్రమోషన్ డబ్బులు లేవని డబ్బులు అడుగుతాడు. ఈవిడేమో డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అలాగే అడుగుతా ఉంటాడని చెప్పి ఈవిడ. డబ్బులున్నాయా లేవా ప్రమోషన్స్‌కి? ప్రమోషన్ ఎంతైతే మేము అనుకున్నామో ప్రమోషన్కి మార్కెటింగ్ క్యాంపెయిన్కి దానికి ఉన్నాయిలే, దానికి లేకుండా మరి అలా దిగాం. మాకేంటంటే అదే క్యారెక్టర్ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే స్కాన్ కోడ్ చూస్తున్నారో అది ఎక్కడ జస్ట్ జిమిక్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామని కాదు. లిటరల్గా మన క్యారెక్టర్ ఎలా ఉన్నాడో లక్ష్మణ్ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎక్స్టెన్షనే. సో మార్కెటింగ్ కూడా మేము ఏమేం చేసినా ఎక్స్టెన్షన్ చేద్దామని సినిమా త్రూ ద్వారానే మార్కెటింగ్ అనేది ప్లాన్ చేద్దాం. రేపు థియేటర్కి వచ్చి ఏదో చెప్పారు, జిమ్మికి చెప్పారు, అది అసలు దీనికి సంబంధం లేదని కాకుండా అర్థమవుతుంది. మీ పోస్టర్ అర్థమవుతుంది. తినడానికి డబ్బులు లేకపోయినా కూడా బీర్తో జేమ్సన్ బాటిల్తో స్నానం చేసేలా. సో పోస్టర్స్ కూడా మీరు చూస్తే ఏదో ఒకటి స్టోరీ చెప్దామని. మరి ఈవెన్ మీ ఎవరికి చెప్పొద్దు స్టోరీస్ కూడా, పోస్టర్స్ కూడా అంతే, క్యాస్ట్ రిలేటెడ్. అవును. ఈ యాక్చువల్గా ఈ సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. చాలా నిన్న యాక్చువల్గా ఒకటి పెట్టాము, ఒక కెమీలియన్ అనమాట. ఒక కెమీలియన్ చిన్న మనకి కోతి నుంచి ఎవల్యూషన్ అవుతూ మనం మనిషిలాగా అవుతాం కదా. ఇతని క్యారెక్టర్ ఏంటంటే కెమీలియన్స్ పెట్టుకుని ఇలా అయ్యి ఒక మనిషిలాగా అయ్యాడని. సో కెమీలియన్ ఎందుకంటే అన్ని కలర్స్ మారుస్తూ ఉంటుంది కదా సిచ్యువేషన్ తగ్గట్టు. సో అలాగే సో మెటీరియల్ కూడా మేము పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, ఇప్పుడు మార్కెటింగ్ మేము ఏదైతే చేస్తున్నామో అది కూడా ఒక థీమ్తో వెళ్దాము అని. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఒక ప్రొడక్షన్ ఆఫీస్ మెయింటైన్ చేసి అందులోంచి కొన్ని సినిమాలు రిలీజ్ చేసే అని డబ్బులు మీకు ఎక్కడివి అని? అదే జనరేషన్ ఇప్పుడు ఏంటంటే అందరికి మిస్కన్సెప్షన్ ఏంటంటే బయట ప్రొడ్యూసర్ అనగానే వీళ్ళకి, నాకు కూడా ఉండేది యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ అంటే బోలని డబ్బులు ఉంటాయి వీళ్ళకి, అందుకనే సినిమాలు తీస్తున్నారు. బట్ తర్వాత ఏమర్థమైందంటే యాక్చువల్గా డబ్బులు ఉండవు, ఒక స్క్రిప్ట్ ఉంటుంది అంతే. ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చింది, ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే అక్కడి నుంచి మనం ఒక బడ్జెట్ వేసుకుని పలానా బడ్జెట్ మనం ఎంత వెళ్ళకూడదు, ఎలా కట్ చేసుకోవచ్చు అని ఒక ఫైనల్ బడ్జెట్ వేసుకుని ఆ మనీని మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు స్కెడ్యూల్స్ లాగా బ్రేక్ చేసుకుంటాం కదా, ఈ స్కెడ్యూల్కి ఇక్కడ ఎంత తెద్దాం, ఈ ఇంట్రెస్ట్కి ఈ స్కెడ్యూల్ నుంచి ఇక్కడ ఎంత తెద్దాం. సో అందరు ప్రొడ్యూసర్స్ చేసేది అదే. ఓకే, ఎందుకు అంత అంటే అటుపక్క పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమాలు చేస్తున్నారు, కంటిన్యూస్గా చేతి నిండా సినిమాలు ఉన్నాయి మీకు, మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చి ఈ అప్పులు తీసుకుని మళ్ళీ అప్పులు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఇవంతా ఎందుకు అని? పిచ్చి సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా. ఏదో మంచి ఒక సినిమా మనకు అనుకున్న ఒక వాయిస్ ఉంటుంది కదా లోపల, అరే ఇది చెప్పాలి ఎవరికైనా వేరే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి వాయిస్, అది పేకమెట్లు, అది కనెక్ట్ అయినప్పుడు ఇది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పాలని ఒకటి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. సో ఎప్పుడైతే అది వచ్చిందో నేనంటే గట్ ఫీలింగ్తో వెళ్ళిపోతాను అనమాట. సరే ఇది చేసేద్దాం. మా బ్యాక్ ఫైర్ అయితే మనం వేరే రకంగా సంపాదించుకోవచ్చు. అస్సలు నాకు బ్యాక్ ఫైర్ ఇప్పుడు సినిమా బ్యాక్ ఫైర్ అవ్వదు అని నేను పెట్టుకోను. ఒకవేళ అయితే ఏంటి, మనం ఆగకూడదు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అని. అందుకనే ఈసారి ఒక సినిమా పెట్టుకోలేదు, ఒక 3 పెట్టుకున్నా. ఇప్పుడు పేకమెంట్ల తర్వాత ఇంకా 2 ఫిల్మ్స్. ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్, ఇదేమో కంప్లీట్ కమర్షియల్గా, ఇదేమో ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్స్పెరిమెంట్ ఇంకొక సినిమా. చూద్దాం అసలు ఈ 3 సినిమాల్లో అసలు మనం సక్సెసా కాదా అని. ఇది కాకపోతే ఇంకొకటి చేద్దాం. ఇది నిజమా లేదంటే ఏమన్నా బినామీ లేదా డబ్బులు దొరకడాలు ఏమన్నా? లేదు, అలా చేస్తుంటే మనీ ఎక్కువైపోయి సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అలా ఉంటే బాగుండు. కానీ అదైతే ఆ సిచ్యువేషన్లో లేదు. అలా ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారంటే శుభ్రంగా నేను సినిమాలు చేసుకుంటా, ఇంకా 10 సినిమాలు చేయొచ్చు. సో ఇప్పుడు సినిమాలు కూడా తగినాయండి బ్రో, రీజన్ ఏంటి? ఆ జితేందర్ రెడ్డి ఒకటి కనిపించింది నాకు రీసెంట్గా. మీ సినిమాలు అంటే ఆఫ్టర్ ఎవరికి చెప్పొద్దు మళ్ళీ వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి, అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. 1 month బ్యాక్ టీజర్ రిలీజ్ చేస్తే బాగుంది టీజర్ అయితే. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అందుకే డౌట్ వస్తుంది, ఎక్కడికైనా ముంబై అటు వెళ్ళిపోయి డాన్గా ఏదైనా సంపాదించుకుని వచ్చారా లేకపోతే? లేదు, ఫస్ట్ అయితే మేము రైటింగ్ స్పేస్లో అక్కడ ఉన్నాం, కథలు అసలు ఎలాంటి కథలు అనేది. ఈ జితేందర్ రెడ్డి గబుక్కుని వచ్చింది అనమాట, మధ్యలో వచ్చింది. సో సరే ఇంకా ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ నెక్స్ట్ అది ఆపి ఇంకా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ గ్యాప్ ఎందుకో నాకు తెలియదు, ఎందుకో వచ్చింది, గబుక్కుని వచ్చింది. అంటే ఒకప్పుడు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండేవి, మీరు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కంపల్సరీ ఉండేది, పెద్ద సినిమాలతోనే వచ్చాం. అది ఈసారి నేను వస్తే కంటిన్యూస్గా చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు 3 films per year అని పెట్టుకున్నాం ఇంకా. సో లాస్ట్ ఇయర్ అది కుదరలేదు.
లాస్ట్ ఇయర్ మాకేంటంటే గబుక్కుని జితేందర్ రెడ్డి వచ్చింది, పేకమేడ్లు బిజినెస్ అవుతుంది, వేరే సినిమా కంప్లీట్ చేయాలి. సరే లాస్ట్ ఇయర్ అయిపోయింది. అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అన్నా అట్లీస్ట్ ఒక 3 ఫిల్మ్స్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్ ఒక 3 ఫిల్మ్స్ అయ్యారు. అలా కన్సిస్టెంట్గా చేద్దామని. ఇంకా ఇప్పుడు జూలై 19th స్టార్ట్ అయ్యామంటే ఒక మూడు సినిమాలు ఈ ఇయర్లో వచ్చేయాలి మన ప్రొడక్షన్ నుంచి. సో అలా టార్గెట్ అయితే అలా పెట్టుకున్నాం. సో మీకు